హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తిరుపతి గురించి మరిన్ని విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మనం ఇప్పుడు తిరుపతిలోనే కపిల్ తీర్థం దగ్గర ఉన్న జంగిల్ బుక్లో ఉన్నాము. జంగిల్ బుక్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్, నిన్న ఫుల్ రైను, అందులో ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తున్నాయని మా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి వీడియో తీసి మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో వచ్చాను. రైట్ సైడు లెఫ్ట్ సైడు పార్కింగ్ ఉంది. ఇది ఎంట్రన్స్. చెట్లు అవి ఒరిజినల్ చెట్లు కాదు, అలా ఉంది. పార్కింగ్ డీటెయిల్స్ వచ్చి 2 వీలర్కి అయితే 10 రూపీస్, ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్. మీకు చూపిస్తాను. ఫ్రీ యోగా క్లాసెస్ కూడా చేసుకుంటారంట, అది చూసారుగా. ఎంట్రన్స్ టికెట్స్ 10 రూపీస్, పార్కింగ్ 2 రూపీస్. ఇది ఎంట్రన్స్. మనం అంతకుముందు వీడియోలో మీకు చూపించాను, ఇటు వెళ్తే ఏముంటుంది ఏందని. స్ట్రైట్కి వెళ్తే యోగా క్లాసెస్ కూర్చోడానికి అదంతా బాగుంటుంది. మనం వాటర్ ఫాల్స్కి వచ్చాం కాబట్టి మెయిన్ వాటర్ ఫాల్స్ చూపించడానికి ట్రై చేస్తాను. మీకు కనిపించే స్టార్టింగ్లో ఉన్న రైట్ సైడ్ రోడ్లో వెళ్ళాలి. మీకు లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా చూడండి. మొత్తం వాటర్ వచ్చింది, ఫుల్ రెయిన్ అసలు నిన్నటాంచి. ఈరోజు కూడా రైనింగ్ ఉంది కాబట్టి మీకు ఈ వీడియోలో సరిగా కనబడి లైట్ తుప్పర్లు పడతా ఉంది. వెళ్దాం. ఫుల్ గ్రీనరీ ఎటు చూసినా కానీ. చూడండి, ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ, చూడటానికి సూపర్గా ఉంది. ఆల్రెడీ నేచర్ లవర్స్ ఉన్నట్టున్నారు. ఇద్దరు లేడీస్ మార్నింగే వచ్చేసినట్టున్నారు, ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, వాళ్ళు కిందికి వెళ్తున్నారు, మనం వుడెన్ బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళిపోదాము. చూడండి, మీకు సైడ్లో వాటర్ కనిపిస్తున్నాయి కదా. వావ్, సూపర్ వ్యూ అయితే సూపర్గా ఉంది. ఈ వ్యూ చూస్తుంటే మనం ఇప్పుడు వుడెన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫుల్ వాటర్ ఉంది కనిపిస్తుంది. అసలు అయితే మూవీస్ షూటింగ్ స్పాట్ లాగా ఉంది. అది చూడండి వాటర్. రామ్ గోపాల్ వర్మకు కానీ ఈ లొకేషన్ గురించి తెలిసిందంటే ఇక్కడే మూవీస్ తీసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి గైస్. చూడండి వాటర్ ఎలా ఉందో. ఇది చూడండి, ఫుల్ వాటర్ ఉంది, గ్రీనరీ. మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళి చూద్దాం గైస్. చూడండి, చూడండి గైస్ వాటర్ ఎలా ఉందో. ఈ లేడీస్ మాత్రం ఫోటో దిగే రందులోనే ఉన్నారు, చుట్టుపక్కల ఏమవుతుంది ఏంటో కూడా పట్టించుకోకుండా. ఎందుకంటే ఆ నేచర్ అలా ఉంది, దాన్ని చూస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. ఆ ఫొటోస్ దిగాలని అంత ఆసక్తిగానే అంత ఇంట్రెస్ట్గా ఉన్నాయి. అది చూడండి, వుడెన్ బ్రిడ్జ్ ఇది. ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ చెట్టు శాస్త్రీయ నామం ఏంటో రాసి ఉన్నారు. మనకు అంత డెప్త్ మనకు అవసరం లేదు గైస్, మనం జస్ట్ నేచర్ ఎంజాయ్ చేద్దాం. నేను ఈ లో యాంగిల్లో పెట్టి తీస్తాను. ఏదన్నా వీడియోస్ కానీ మూవీస్ ఏదన్నా షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళకి అలా చేస్తే సూపర్గా ఉంటుంది. చూడండి వాటర్ ఎలా వస్తూ ఉందో. చూడండి గైస్, మీకు ఫ్రంట్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి మనం.
మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఈ రూట్లో వెళ్ళాలి మనం ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకోవాలంటే. చూడండి, ఒక చెరువు, పెద్ద చెరువు మాదిరి ఉంది. అది అక్కడ కనిపించే వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళాలి. జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. అదిగోండి గైస్, అక్కడికి వెళ్ళాలి మనం. కనిపిస్తుందా చూడండి, ఇటు సైడ్ ఒక చిన్న బ్రిడ్జి మాదిరి ఉంది. వెళ్ళి చూపిస్తాను. వస్తున్నారు ఇప్పుడే చిన్నగా లోనికి జనాలు. ఇటు సైడ్ వెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మా పాపతో ఇక్కడ బాగా ఆడుకున్నాము. చూడండి వాటర్ ఎలా వస్తూ ఉన్నాయో. అటు సైడ్ మీకు ఫ్రంట్లో కనిపిస్తుంది కదా, అక్కడ కూర్చోవచ్చు. ఈ వాటర్ మీదకి నడుచుకుంటూ వెళ్ళి చూడండి, చెట్టు సగం దాకా మునిగిపోయింది. ఆ వాటర్ ఫాల్స్ కాదు, అక్కడికి కాదు మనం వెళ్ళాల్సింది. మనకి ఇటు సైడ్ రైట్ సైడ్లో ఇంకోటి ఉంది, చిన్నది కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళడానికి అవుతుంది. అక్కడికి వెళ్ళాలంటే మనం తిరుమల ఘాట్ ఎక్కాల్సిందే. ఆ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ కనిపించే ఈ వాటర్ ఫాల్స్కి అయితే మనం ఇటు సైడ్ నుండి వెళ్ళాలి. మధ్యలో వంతెన ఉంది కదా, ఆ వంతెన దాటుకొని వెళ్ళాలి. ఒంటరిగా రాకుండా ఫ్యామిలీతో వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్తో కానీ అలా ఏమైనా వస్తే. ఇక్కడ వాటర్లో మునగడానికి అయితే కుదరదు. చూడండి, చుట్టుపక్కల కూడా వాటర్ ఉంది. మామూలు టైంలో అయితే నార్మల్గా ఉంది. నిన్నంతా ఫుల్ రెయిన్ కాబట్టి వాటర్ ఫుల్గా వచ్చింది. అక్కడక్కడ కూర్చోటానికి వుడెన్ టైపు చైర్స్ ఉన్నాయి. రోడ్డు అంతా మట్టి బురదగా ఉంది. నేను వేసుకొచ్చిన షూ మొత్తం మట్టితో నిండిపోయింది. ఇక్కడ ఇద్దరు లేడీస్ ఏదో పూజ చేసుకుంటా ఉన్నారు. కీపింగ్ క్లీన్ అంట. కనిపించే వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళాలి మనం. ఇది చాలా పెద్దది ఫ్రెండ్స్. మనం ఇదంతా వాకింగ్ నడుచుకుంటానే పోవాలి. వేరే వెహికల్స్ కానీ అలాంటివి ఏమీ అలవలేదు. చూడండి, మీకు ఇక్కడైతే క్లియర్ కనిపిస్తుంది ఎంత బురదగా ఉందో. ఇక్కడ ఒక వుడెన్ హౌస్ ఉంది. మనం బ్రిడ్జి మీద వెళ్ళి అక్కడ చుట్టుపక్కలంతా చూద్దాము. చూడండి ఎలా ఉందో. ఇక్కడ కానీ ఏదన్నా ఫుడ్ కానీ ఏదన్నా తెచ్చుకొని ప్రశాంతంగా పిక్నిక్ టైప్లో కూర్చొని అందరూ ఎంజాయ్ చేస్తూ జాలీగా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి వాటర్. ఓ, టార్టాయిస్ సూపర్. నేను ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నా. అంతకుముందు వచ్చినప్పుడు మాకు ఎప్పుడు కనిపించలేదు. అరే, ఒకటి కాదు, చాలా ఉన్నాయి. నిన్న పడిన వర్షానికి అన్నీ బయటకు వచ్చినట్టు ఉన్నాయి. మేము అంతకుముందు వచ్చినప్పుడు మాకైతే కనిపించలేదు టార్టాయిస్. ఈ తాబేలుని ఇక్కడ ఫస్ట్ టైం చూడటం. కానీ అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి, వేరే కలర్స్ అంతా ఏం లేవు. ఫిషెస్ ఏమైనా కనపడితే ఏమో చూశాను చుట్టుపక్కల, కానీ ఫిషెస్ ఏమీ లేవు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూర్చోడానికి ఒక చైర్ మాదిరి ఉంది, అక్కడ కూర్చోవచ్చు. కూర్చొని ఫొటోస్ కానీ ఏదన్నా వీడియోస్, షార్ట్ వీడియోస్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు. చూడండి, చెట్లు కూడా దగ్గరగా ఉన్నట్టున్నాయి. అవి ఆల్రెడీ అక్కడ నుంచొని ఫోటోలు దిగుతున్నారు బ్రిడ్జి మీద. చూడండి ఎన్ని టార్టాయిస్ ఉన్నాయో. చాలా తాబేళ్ళు ఉన్నాయి. జూమ్ చేస్తాను చూడండి. సరే, వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి మనం
తొందరగా వెళ్ళడానికి ట్రై చేద్దాం. మనకి ఎంట్రన్స్లో ఒకటి ఉంది చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా, ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ తావేలు, ఎలిఫెంట్ మీద జారేది, ఉయ్యాళ్ళు ఉన్నాయి. చెట్టు మీద చిరుతపులి. ఈ రూట్ను ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. ఈ రూట్ గురించి మీకు మళ్ళీ చెప్తాను. చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా ఇది. ఎంట్రన్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. సైడ్లో చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయో. నాకు తెలిసి ఫుల్గా వస్తూ ఉండవచ్చు వాటర్ ఫాల్స్. వాటి దగ్గరికి మీకు ఒరిజినల్ సౌండ్ మ్యూట్ చేశాను. ఆ సౌండ్ వింటే మీకు భలే అనిపిస్తుంది. మళ్ళీ ఎడక వంతెన ఉంది. వీళ్ళని అడిగిన అన్న వాటర్స్ ఎలా వస్తున్నాయంటే ఫుల్ వస్తున్నాయి బ్రో అని చెప్పారు. నాకు కూడా భలే ఇంట్రెస్ట్గా ఉంది ఎలా ఎంత ఫ్లోట్లో వస్తున్నాయా ఏంటని ఈ వాటర్ని చూస్తుంటే. చూడండి రోడ్డు మధ్యలో చెట్లు ఉన్నాయి. అంటే చెట్లని కొట్టేయకుండా అంతే రోడ్డు వేశారు. అంటే ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుద్ది కాబట్టి అది ఉద్దేశించి అలా చేసినట్టున్నారు. ఇక్కడ కూడా ఒక హౌస్ ఉంది కూర్చోటానికి. చూడండి గైస్, ఆల్రెడీ కొంతమంది వచ్చి వాటర్లో మునిగి ఆడుకుంటున్నట్టున్నారు. వాళ్ళకి కూడా భయం వేసినట్టుంది, మరి దిగితే వెళ్ళిపోతామని. వీళ్ళిద్దరు ఎవరు ఇప్పుడే ఎంటర్ అవుతున్నట్టున్నారు. ఈ రూట్ గుండా వెళ్తే జంగిల్ బుక్లోకి ఎంట్రన్స్ ఇంకో రూట్ ఉంది. అంటే కపిల్ తీర్థం గుడి దగ్గర నుండి ఒక రూట్ ఉంది, ఆ రూట్ ఇది. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. అదిగో అక్కడికి వెళ్ళాలి మనం, ఆ వాటర్ ఫాల్స్ పడే ప్లేస్కి వెళ్ళాలి. కనిపిస్తుంది కదా. చూడండి అసలు నాకైతే దేవరా అనే బాహుబలిలో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ గుర్తొస్తుంది ఆ వాటర్ ఫాల్ చూస్తుంటే. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. అయితే మాత్రం ఫుల్ అడవి మాదిరి ఉంది గైస్, చుట్టూ గ్రీనరీ. చూడండి కొండ మీద నుండి చెక్కారు. ఇవే స్టెప్స్ మనకి పైకి వెళ్ళడానికి. ఎక్కేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాటర్ పడి జారుతా ఉన్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆడపోయి పడతారో కూడా తెలియదు. ఆల్రెడీ ఇద్దరు పైకి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నట్టున్నారు. నువ్వు పోయి వస్తానన్నా అన్న, జస్ట్ ఫోటో దిగి వస్తానన్నా ఆడదాకా పోయి. ఏందన్నా పంపించినా అని అడిగాడు ఆ కుర్రాడు. మొత్తానికైతే వెళ్ళమని చెప్పినాడు. వెళ్ళి ఫోటో నాకు ఈరా బాబు నేను తీస్తా ఫోటో అని తీసుకొని ఫోటో తీస్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ కంచి కట్టు ఉంది, మనం వెళ్ళటానికి లేదు. మనం ఇంక వేరే మార్గాన్ని ఏదన్నా చూద్దాము. మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి గైస్. చూడండి మనం ఇందా నడుచుకుంటూ వచ్చాం కదా, అదే ఎంట్రన్స్ రోడ్డు కనిపిస్తుంది కదా. ఇక్కడ నుండి కానీ జారి పడ్డామంటే ఇంకంతే, డైరెక్ట్ కైలాసానికి వెళ్ళిపోతాం. ఎటు చూసినా చెట్లు, వెళ్ళడానికి రూట్ లేదు, ఎందుకంటే అక్కడ బ్లాక్ చేస్తున్నారు. కానీ మీకు ఇచ్చిన మాట ప్రకారం ఏదో ఒక విధంగా మీకు ఆ వాటర్ ఫాల్స్ని చూపించడానికి ట్రై చేస్తాను.
ఎందుకంటే చెట్లలో గుండా అటు ఇటు చూసుకొని పోవాలి. పాములు ఉండొచ్చు, ఒకవేళ వాటర్కి స్కిప్ అయి పడిపోవచ్చు. ఆ రూట్ అయితే కనిపెట్టాను గైస్. ఇటు సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్ సరిగా కనిపించట్లేదు. ఈ చెట్లు పట్టుకొని చిన్నగా దిగుదాము. ఏమాత్రం జారినా కానీ పోయి కనపడతాం. ఈ కెమెరా తడబడే విధానం చూస్తే మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళు ఎవరన్నా చూస్తారేమో ఈ జంగిల్ బుక్కి సంబంధించిన వాళ్ళని నేను స్పీడ్గా పరిగెత్తుతూ ఉన్నాను. మీకు ఎవరన్నా ఒక ప్లేస్లో సెట్ అయిన తర్వాత మీకు వాటర్ ఫాల్స్ని క్లియర్ చేపిస్తాను. అది చూడండి వాటర్ ఫాల్స్ ఎలా వస్తుందో. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి గైస్. వెళ్దాం తొందరగా పైకి. ఎందుకంటే వాళ్ళు కానీ చూసారంటే ఇంకా ఏం చేస్తారో మనకే తెలియదు. కొట్టినా కొడతారు. ఏం తమ్ముడు మీకు బుద్ధి జ్ఞానం లేదా, ఎన్నిసార్లు చెప్పినా కానీ అర్థం చేసుకోరు, ఆడికి పోయి పడిపోతే ఏదైనా అయితే ఏందని అరుస్తారు. మీరు నా కెమెరాని గమనిస్తే టెన్షన్గా చూడండి, అంత షేక్ అవుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి కనపడకుండా వెళ్ళి వీడియో తీయాలి ఇప్పుడు. ఎందుకంటే ఎంట్రన్స్లో ఆడ బ్లాక్ చేసి పడేశారు వెళ్ళడానికి లేకుండా. సో ఫస్ట్ అయితే మనం ఒక సేఫ్ ప్లేస్లో నుంచొని మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ నుండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఎలా వస్తున్నాయో. అది అక్కడ గేట్ ఉంది కదా, ఇంకా అది దాటి వెళ్ళామంటే ఇంకెటు కొట్టుకుపోతాం మనకే తెలియదు. కాబట్టి అక్కడ దాకా వెళ్ళండి. జస్ట్ మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, జూమ్ చేశాను. వాటర్ ఫాల్స్ నయాగరా వాటర్ ఫాల్స్ మాదిరి ఉంది. మనం అక్కడికో ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జమ్మూ కాశ్మీరు అటు ఇటు ఆరావళి పర్వతాలు అవన్నీ అవసరం లేదు గైస్. మన తిరుపతిలోనే మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. తలకోన వాటర్ ఫాల్స్ ఉంది, మూలకోన వాటర్ ఫాల్స్ ఉన్నాయి, శివకోన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మన తిరుపతి చుట్టుపక్కల చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మీరు అంత దూరం అవసరం లేదు. ఇండియాలో అంత తిరగని అవసరం లేదు. జస్ట్ తిరుపతి ఒక్కటి చూస్తే చాలు. అది చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎలా వస్తున్నాయో. ఈ వాటర్ని చూస్తే పిచ్చెక్కిస్తుంది గైస్. దిగాలని ఆసక్తిగా ఉంది, కానీ నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి ఒకవేళ ఏదైనా ఇన్కేస్ ఏదైనా అయితే మన ఇంటికి కూడా సమాచారం అందించేకి ఎవరు లేరు. కాబట్టి నేనైతే అంత రిస్క్ తీయదలుచుకోలేదు. చూడండి గైస్. ఓకే, మరి చివరిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.